Hello viewers, welcome to Tradabulls. So finally 24,854 పైన క్లోజ్ అయింది నిఫ్టీ, 300 పాయింట్స్ ఇంట్రాడే స్వింగ్. సో నిన్న మనకి 24,750కి బిలో క్లోజ్ అయింది. సో 24,753 లాస్ట్ మంత్ లో. సో ఇవాళ వీక్లీ క్యాండిల్ క్లోజ్. సో నిన్న మనం ఇదే మెన్షన్ చేసుకున్నాం. సో 24,694 ఏదైతే రీసెంట్ లో ఉందో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్కి బిలో క్లోజ్ అయితే మార్కెట్లో ఒక ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఒకసారి లెవెల్స్ కూడా చూద్దాం. సో బట్ ఇవాళ మేజర్ ఇంపాక్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్స్ మోర్ దాన్ 1.5% అప్ టు 1.57% అప్ అయింది. సో నిన్నటి క్లోజింగ్ నుంచి కూడా మనకి 800 పాయింట్స్ అప్ అయింది. ఇవాళ రేంజ్ కూడా అరౌండ్ 1200 పాయింట్స్ రేంజ్, హ్యూజ్ రేంజ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక బిగ్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో 11 డేస్, లాస్ట్ 11 డేస్ క్లోజ్ ఏదైతే ఉందో క్లోజ్ అబవ్ క్లోజ్ అయింది. అదేవిధంగా లాస్ట్ 9 డేస్ హై ఏదైతే ఉందో హై అబవ్ క్లోజ్ అయింది. సో ఒక బిగ్ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు ఐటీలో, మేబీ బికాస్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్. ఇక్కడ మేజర్లీ మనకి వీక్లీ అండ్ డైలీ క్యాండిల్స్ రెండు కూడా బులిష్ ప్లస్లోకి ఎంటర్ అయ్యాయి. అండ్ ఐటీ వీక్ అయింది. సో ఐటీ ఇక్కడ ఈరోజు అరౌండ్ 1.5% ఫాల్ వచ్చింది. సో నిన్న మనకి ఐటీ అప్ అయితే అబౌట్ 1.2% అప్ అయితే బ్యాంక్స్ అరౌండ్ 1.5% డౌన్ అయ్యాయి. సో ఇవాళ బ్యాంక్స్ 1.5% అప్ అయింది, ఐటీ అరౌండ్ 1.5% డౌన్ అయ్యింది. సో రిలయన్స్ న్యూట్రల్లోనే ఉంది. సో రిలయన్స్ పెద్దగా ఎటువంటి మొమెంటం అయితే ఏమీ లేదు. సో మనకి డైలీ న్యూట్రల్లో ఉంది, వీక్లీ అండ్ మంత్లీ బేరిష్ ప్లస్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇక్కడ బ్యాంక్స్ నిఫ్టీని అప్లిఫ్ట్ చేశాయి. సో ఒకసారి రియల్ వాల్యూస్కి వెళ్ళే ముందు చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ ఇది డైలీ చార్ట్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇది ఒక బాటమ్, డబుల్ బాటమ్ అయినట్లుగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది ఒక హ్యాండిల్ అయితే ఇది ఒక కప్ ఫామ్ అయింది. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో జనరల్గా ఈ కప్ లెంగ్త్ ఎంత ఉంటుందో మళ్ళీ మనకి ఇక్కడ నుండి కూడా అంత అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రీసెంట్గా వచ్చిన హై ఏదైతే ఉందో ఇది సమ్వేర్ 25,200 లెవెల్స్. సో 25,200 నుండి మనకి ఇక్కడ రీసెంట్గా వచ్చిన లో 24,700 లెవెల్స్. సో అరౌండ్ 700, 300, అరౌండ్ 500 పాయింట్స్ ఈ కప్ యొక్క లెంగ్త్ ఉంది. సో మనకి 25,200 మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కప్ అండ్ హ్యాండిల్ ఇది ఒక చార్ట్ ప్యాటర్న్ అయితే ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది ఈరోజు. సో దాన్ని మనం పియర్సింగ్ లైన్ అనొచ్చు. సో ఈరోజు నిన్న ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఈరోజు అంతే లెంగ్త్, ఈక్వలెంట్ లెంగ్త్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ ప్రీవియస్ క్యాండిల్లో మనకి 50% ఏదైతే ఉందో రియల్ బాడీని ఎంగల్ఫ్ చేయడం చూసాం. సో నిన్న 300 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది, ఇవాళ కూడా 300 పాయింట్స్ రేంజ్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ అయితే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. గతంలో కూడా మనకి ఇక్కడి నుంచే ఒక స్వింగ్ చూసాం మనం. సో ఇదే లెవెల్ నుంచే ఇక్కడ ఒక స్వింగ్ చూసాం, మళ్ళీ ఇక్కడ వరకు కూడా ఒక స్వింగ్ వచ్చింది. ఒక మైనర్ స్వింగ్ వచ్చినప్పటికీ ఇక్కడ 50% రీట్రేస్మెంట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో జనరల్గా ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఇది 1600 పాయింట్స్. సో దీంట్లో అట్లీస్ట్ హాఫ్ అంటే మనకి ఇక్కడ వరకు వెళ్ళాలి 800 పాయింట్స్. సో 25,500. బట్ ఇక్కడ ఒక మైనర్ స్వింగే వచ్చింది, ఇది ఫుల్ కంప్లీట్ చేయలేదు, ఈ స్వింగ్లో 50% కంప్లీట్ చేయలేదు. సో ఈరోజు వచ్చిన క్యాండిల్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ నుండి 25,500 వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఇది కానీ ఫామ్ అయితే మాత్రం ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డబ్ల్యూ ప్యాటర్న్. సో ఇక్కడ 25,500 ఈ లెవెల్లో మనకి ఏదైనా ఫ్రెష్ బై అటెంప్ట్ అవుతుందేమో చూడొచ్చు. సో దీని ప్రస్తుతానికైతే షార్ట్ కవరింగ్ అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ హ్యూజ్ షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. అండ్ ఈరోజు వచ్చిన బిగ్ గ్రీన్ క్యాండిల్ ఈ మధ్యకాలంలో
మనకి ఇక్కడ ఒక చోట ఫామ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఒక రెడ్ క్యాండిలే ఫామ్ అయింది. సో మార్కెట్ 24,560 అనుకుంటారు ఈరోజు వచ్చిన లో. 24,567. సో ఆల్మోస్ట్ ఆల్ 24,567 టచ్ అయ్యి అక్కడ నుండి మనకి 300 పాయింట్స్ అబౌవ్ ఒక బౌన్స్ అయితే చూసాం. సో మేజర్లీ బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఇక వీక్లీ క్యాండిల్ కూడా చూద్దాం, ఈరోజు వీకెండ్ కాబట్టి. సో లాస్ట్ వీక్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పటికీ దాని బిలో అయితే క్లోజ్ అవ్వలేదు. సో గతంలో కూడా ఇక్కడ మనకు ఒక వీక్లీ క్యాండిల్ 3 వీక్స్ ఒకే లో మెయింటైన్ చేసింది. సో 3 వీక్స్ ఒకే లో మెయింటైన్ చేసింది. ఇప్పుడు ఇక్కడే ఒక సపోర్ట్ అయితే తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. మనకి ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ కైండ్ ఆఫ్ రేంజెస్ ఫామ్ అవుతున్నాయి. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ 1300 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే, ఇది 500 పాయింట్స్, ఇది అబౌట్ 650 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ క్యాండిల్ బాటమ్ సైడ్ వచ్చిన విక్ ఏదైతే ఉందో ఇదే బిగ్గరగా ఉంది రియల్ బాడీ కంటే కూడా. ఈవెన్ లాస్ట్ వీక్ అదే జరిగింది, ఈ వీక్ కూడా అదే జరిగింది. టెక్నికల్గా 25,000 మార్క్ బిలో 2 వీక్స్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు 25,000 మార్క్ ఒక మేజర్ సెంటర్ పాయింట్ అయితే అయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 వీక్స్ మనకి 25,000 టచ్ అయింది. సో ఇప్పుడు 25,000 బ్రేక్ అయితే మాత్రం 25,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక బ్యాంక్స్ మనకి ఆల్మోస్ట్ అది ఇవాళ క్లోజింగ్ చూస్తే లాస్ట్ 9 క్యాండిల్స్ని ఎంగల్ఫ్ చేసేసింది. సో 9 డేస్ ప్రీవియస్ 9 డేస్ క్యాండిల్స్ని ఎంగల్ఫ్ చేసింది. అండ్ లాస్ట్ 11 డేస్ క్లోజ్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ అబౌవ్ క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ 1200 పాయింట్స్ ఇవాళ మనకి ఒక రేంజ్ అయితే చూసాం. సో 51,000 ఇవాళ లో, 52,200 ఇవాళ వచ్చిన హై. సో మొత్తం కూడా 1200 పాయింట్స్. ఈ మధ్యకాలంలో ఇంత బిగ్గర్ రేంజ్ మనం చూడలేదు. సో ఐ థింక్ కొన్ని నెలల తర్వాత వచ్చింది ఇంత రేంజ్, 1200 పాయింట్స్ రేంజ్ ఇవాళ. దట్టు వీకెండ్ అండ్ క్యాండిల్ క్లోజింగ్ కూడా డే హై పాయింట్లోనే క్లోజ్ అయింది. ఎక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగలేదు. సో ఒక ఫుల్ స్వింగ్ అయితే చూడగలిగాం. సో ఇక్కడ ఒకవేళ జనరల్ క్యాలిక్యులేషన్ చూసినా కానీ ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 4,000 పాయింట్స్, 4,300 పాయింట్స్ స్వింగ్ అనుకుంటారు. నేను ఒకసారి చూద్దాం. 54,500 నుండి ఆల్మోస్ట్ ఆల్ 50,200. సో 4,300 పాయింట్స్ స్వింగ్ ఉంది ఇక్కడ. సో 4,300 పాయింట్స్లో మనకి 50% రీట్రేస్మెంట్ అయినా కానీ 2,150 పాయింట్స్ రావాలి. సో 2,150 క్యాలిక్యులేట్ చేద్దాం. 50,200కి, సో 50,200 రీసెంట్గా వచ్చిన లో ఇది. సో 2,150 క్యాలిక్యులేట్ చేసినా కానీ 52,350 మనకి 50% ఆఫ్ ద స్వింగ్. సో 52,350 మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ 52,200 వరకు టచ్ అయింది. సో ఈ 50% అబవ్ కానీ క్లోజ్ అవ్వగలిగితే ఒక ఫ్రెష్ బై అటెంప్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇవాళ వచ్చిన ఫోర్స్ చూస్తే బాటమ్ నుండి బ్యాంక్ నిఫ్టీ మనకి 53,000 అండ్ 54,000 వరకు కూడా వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ టైమ్ హై మనకి ఇప్పటి వరకు అరౌండ్ 54,500. సో ఇక్కడ 50% దగ్గరే మనకి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది 52,350 బ్రేక్ అయిన తర్వాత. ఇక ఐటీ స్టిల్ ఆ కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది. ఆ జోన్ నుంచి బయటికి రావట్లేదు. 43,000 కానీ 41,500 కానీ గత కొద్ది రోజులుగా మోర్ దాన్ 20 సెషన్స్ మనకి ఇదే లెవెల్లో అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో 41,500 బాటమ్ సైడ్ బ్రేక్ జరగాలి, లేదా 43,000 అబవ్ అయినా కానీ క్లోజ్ అవ్వాలి. ఇక మేజర్ డేటా పాయింట్స్ చూద్దాం. సో ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనకి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో నిఫ్టీకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఇవాళ మార్నింగ్ -50%, నిన్నటి రేంజ్లో -50% దగ్గర నుండి బాటమ్ అవుట్ అయినట్లు కనిపిస్తుంది. అక్కడ నుండి ఎంటైర్ డే నిన్న 50% వరకు వచ్చిందంటే నిన్న రేంజ్లో -50% నుండి నిన్న రేంజ్లో +50% వరకు కూడా మార్కెట్ మూవ్ అయింది. అండ్ ఇక్కడ
-23.6%. లాస్ట్ వీక్ లో ఒకసారి బ్రేక్ అయింది. సో నిన్న మనం ఇదే అనుకున్నాం, లాస్ట్ వీక్ లో టచ్ చేయొచ్చు అనుకున్నాం. ఇవాళ లాస్ట్ వీక్ లోకి బిలోనే మార్కెట్ ఓపెన్ అయింది. తర్వాత 23.6 -23.6 దగ్గర నుండి +23.6 అబవ్ మార్కెట్ ట్రేడ్ అయింది. అండ్ ఇక్కడ లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో 24,753. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చిందో ఇక అక్కడి నుంచి మార్కెట్ స్ట్రైట్ అవే అప్ సైడ్ క్లియర్గా మూవ్ అవ్వటం చూసాం. ఇక మేజర్ పివట్ పాయింట్స్ అబ్జర్వ్ చేసినా కానీ సెకండ్ క్యాండిల్లో మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ థిక్ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, 2 రెడ్ లైన్స్, ఇవి సపోర్ట్ లైన్స్. యాక్చువల్గా మార్కెట్ సెకండ్ 15 మినిట్స్లోనే మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకోబోతుందని. సో అక్కడి నుండి మనకి స్ట్రైట్ అవే ఎంటైర్ డే ఎక్కడా కూడా మళ్ళీ సపోర్ట్ ఏరియాకి అయితే రాలేదు. అండ్ నాట్ ఓన్లీ డైలీ సపోర్ట్, ఇవాళ వీక్లీ సపోర్ట్ కూడా టచ్ అయింది. నిన్న ఇదే పాయింట్ మనం మెన్షన్ చేసుకున్నాం. సో 24,630, 24,694 ఇక్కడ ఒక వీక్లీ సపోర్ట్స్ ఉన్నాయి. 24,694, 24,630 అండ్ డైలీ సపోర్ట్స్ కూడా 24,650, 24,642. ఇవాళ బోత్ డైలీ యాజ్ వెల్ యాజ్ వీక్లీ సపోర్ట్స్ దగ్గర మనకి మార్కెట్లో ఒక సపోర్ట్ క్లియర్గా అయితే వచ్చింది. సో ఇక్కడ థిక్ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది డైలీ సపోర్ట్, ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇది వీక్లీ సపోర్ట్. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, మంత్లీ సపోర్ట్ కూడా మనకి 24,671. నిన్నటి అనాలిసిస్లో మనం క్లియర్గా చెప్పుకున్నాం. సో మార్కెట్లో ఒక మూవ్ రావచ్చు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న వీక్గా క్లోజ్ అవ్వలేదు. నిన్న అనాలిసిస్లో క్లియర్గా మనం అదే పాయింట్ మెన్షన్ చేసాం, బ్యాంక్స్ అంత వీక్గా లేవు. సో బ్యాంక్స్ ఎనీ టైం బౌన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ మనకి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం ఎందుకు ఇస్తున్నాం? సో ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్లో ఒక స్టడీ ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే రీట్రేస్మెంట్ లెవెల్స్ ఉన్నాయో ఇవి బాగా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. అదేవిధంగా మనకి మేజర్ పివట్ పాయింట్స్ని గమనించినా కానీ థిక్ రెడ్ లైన్స్ మనకి 3 కనిపిస్తూనే ఉన్నాయి యాక్చువల్గా. సో ఇక్కడ మంత్లీలో ఒక థిక్ రెడ్ లైన్ కనిపిస్తుంది, వీక్లీలో థిక్ రెడ్ లైన్ కనిపిస్తుంది, డైలీలో కూడా థిక్ రెడ్ లైన్ కనిపిస్తుంది. 3 కూడా మనకి ఇవాళ మార్కెట్లో ఒక సపోర్ట్ అయితే తీసుకున్నాయి. అండ్ గ్యాన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అయిందో చూడొచ్చు మనం. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మాత్రం రెడ్ లైన్కి బిలోని క్లోజ్ అయింది, -45 degrees బిలో క్లోజ్ అయింది. బట్ ఇమీడియట్గా సెకండ్ క్యాండిల్ మాత్రం దాని అబవ్ క్లోజ్ అయింది. సో వన్స్ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ వచ్చింది, 45 degrees +45 degrees అబవ్ క్లోజ్ అయింది మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్. ఇక ఎక్కడా కూడా మళ్ళీ ఆ లెవెల్కి అయితే రాలేదు. అండ్ ఇక్కడ మనకి -90 degrees దగ్గరే ఆగింది. సో ఇక్కడ ఏదైతే ఒక ఎంట్రీ పాయింట్ అనుకున్నామో నిన్న, ఆ ఎంట్రీ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ బాటమ్ నుండి ఆ ఎంట్రీ పాయింట్, సో ఇది నిన్న షార్ట్ సెల్ వచ్చిన ఎంట్రీ పాయింట్ ఇది. వాళ్ళ మార్కెట్ అక్కడ వరకు కూడా రికవరీ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి 1, 2, 3, 4 యాంగిల్స్ ఇవాళ టచ్ అయ్యాయి. -675, -630, -585 అండ్ -40. సో ఇక్కడ దీంట్లో మనకి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ యాక్చువల్గా. సో +45 degrees నుంచి మార్కెట్ అప్ అయింది. ఇక ట్రేడర్ వ్యూ మార్కెట్ 24,753కి నిన్న బిలో క్లోజ్ అయ్యింది. నిన్న ఇదే పాయింట్ దగ్గర మనం స్ట్రెస్ చేసాం, మార్కెట్స్ ఇక్కడ బౌన్స్ అవుతుందా వీక్లీ క్యాండిల్లో, దీని పైన క్లోజ్ అవుతుందని. ఇవాళ 24,753 పైన క్లోజ్ అయింది కాబట్టి సో ఇక్కడ అబౌట్ 100 points ఉంది. సో ఇక ఇది బ్రేక్ చేయటం కష్టం, 24,753 బ్రేక్ చేయటం కష్టం. సో నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్ మనకి 25,113 కనిపిస్తుంది. సో 25,113, 25,335, 25,515. సో నెక్స్ట్ 3 లెవెల్స్ ఇండికేట్ చేస్తుంది నిఫ్టీ. సో 25,113, 25,335, 25,515. సో ఇక్కడ 25,113 ఒక ఇంపార్టెంట్ లెవెల్, దట్ ఈస్ 23.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. నెక్స్ట్ 25,335, 38.2% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. అండ్ 50% డ్యూ అయితే ఉంది. సో చాలా రోజుల నుంచి మనకి రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ యొక్క లో పాయింట్ నుంచి హై పాయింట్కి అరౌండ్ 1,600 points ఉన్నాయి. సో 25,500 ఒకవేళ టచ్ అవ్వకపోయినా అట్లీస్ట్ 25,335 వరకు అయినా కానీ మార్కెట్ వెళ్ళటానికే స్కోప్ కనిపిస్తుంది. బట్ దానికి ముందు ఈ లెవెల్ని అయితే క్లియర్ చేయాలి.
సో ఇవాళ బ్యూటిఫుల్గా మనకి ఆల్ రెడ్ హైలైటెడ్ లెవెల్స్ అయితే వర్క్ అయ్యాయి. సో ఇవాళలో 24,567. సో మార్కెట్ ఇక్కడి నుంచి ఒక సపోర్ట్ తీసుకుంది, అదేవిధంగా ఇక్కడి నుంచి ఒక సపోర్ట్ తీసుకుంది, ఇక్కడి నుంచి ఒక సపోర్ట్ తీసుకుంది. సో ఎంత క్లియర్గా మనకి 24,671, 24,630, 24,650 అన్నీ కూడా డైలీ, వీక్లీ, మంత్లీ మూడిట్లో కూడా ఇక్కడ క్లియర్ సపోర్ట్స్ అయితే కనిపించాయి యాక్చువల్గా. సో ఇవాళ వచ్చిన లోనే ఈ మంత్కు లో అవ్వచ్చు. సో మంచి ఒక పియర్సింగ్ లైన్ అయితే మనకి క్రియేట్ అయింది. సో ఇవాళ వచ్చిన లో 24,567. సో ఇదే మనకి మేజర్ కీ లెవెల్ అవ్వబోతుంది ఈ మంత్కి 24,567. ఇక బ్యాంక్స్. సో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూద్దాం. సో బ్యాంక్స్ ఇవాళ టాక్ ఆఫ్ ద టౌన్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. సో మోర్ దాన్ 1.5% అప్ అయింది. అండ్ లో నుంచి హైకి మనం రేంజ్ చూస్తే 1,200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. 51,000 నుండి ఎగ్జాక్ట్లీ 51,000 నుండి 52,200 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో 51,000 నుండి 52,200 లెవెల్. సో ఇక్కడ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్లో నిన్నటి లో పాయింట్ బ్రేక్ చేసింది. సో అక్కడి నుండే మార్కెట్ ఏ ఒక్క క్యాండిల్ కూడా నిన్నటి లో బిలో క్లోజ్ అవ్వలేదు. సో సెకండ్ 15 minutes క్యాండిల్లో కన్ఫర్మేషన్ చూసాం. అండ్ ఎక్కడైతే మనకి 50% ఆఫ్ ద మార్కెట్, నిన్నటి మార్కెట్ 50% మూవ్ అయిందో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది. మేబీ ఇదే టైంలో యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినట్లున్నాయి. సో ఎక్కడి నుంచి మార్కెట్ ఒకే క్లియర్ డైరెక్షన్. సో స్ట్రైట్ అవే మనకి 51,540 నుండి 52,100 లెవెల్కి వెళ్ళటం చూసాం. అండ్ నిన్న ఇదే స్ట్రెస్ చేసాం, 61.8 పైన హోల్డ్ అయింది మార్కెట్. సో నిన్న నిఫ్టీ అంత ఫాల్ అయినా కానీ బ్యాంక్స్ అంత ఫాల్ అవ్వలేదు. సో బ్యాంక్స్ ఫాల్ అయినా కానీ 61.8% దగ్గర హోల్డ్ అయింది. సో నిన్న క్లోజింగ్ దీని అబోవే క్లోజ్ అయింది. ఇవాళ ఓపెన్ కూడా దీని అబోవే ఓపెన్ అయింది. సో 61.8% నుండి ఆల్మోస్ట్ ఆల్ మనకి మళ్ళా లాస్ట్ వీక్ హై పాయింట్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ హై పాయింట్ అబోవే క్లోజ్ అయింది. సో ఈ వీక్లో చాలా రోజులు లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయింది మార్కెట్. బట్ నిన్న మాత్రం 61.8% దగ్గర క్లోజ్ అయింది. సో 61.8% కూడా మనకు ఒక గుడ్ లెవెల్ అని చెప్పొచ్చు. సో అంటిల్ అన్లెస్ మనకి 61.8 బ్రేక్ అవ్వనంత కాలం ఏదైనా ఏ కౌంటర్ అయినా అది స్ట్రెంగ్త్ ఉండే కౌంటర్. సో ఇవాళ ఒక గుడ్ థింగ్ ఏంటంటే 38.2% అబవ్ క్లోజ్ అయింది బ్యాంక్స్. చాలా రోజుల తర్వాత మనకి 38.2% అబవ్ క్లోజ్ అయ్యాయి బ్యాంక్స్. సో నిన్న మనకి 23.6% బిలోనే క్లోజ్ అయింది. నిన్న ఇదే డిస్కస్ చేసాం మనం. వీక్లీ డేటాలో 61.8% అబవ్ క్లోజ్ అయింది. మంత్లీ డేటాలో 23.6% బిలో క్లోజ్ అయింది. ఇవాళ 38.2% ఆఫ్ వీక్లీ మంత్లీ రేంజ్ అబవ్ అయితే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ 50% ఎక్కడ ఉందో అది ఇమీడియట్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి వెళ్ళే ముందు ఒకసారి ఫిబొనాచి చూసాం, పివట్ పాయింట్స్ కూడా చూద్దాం. సో పివట్ పాయింట్స్లో మనకి ఇక్కడ ఇది రెసిస్టెన్స్ పాయింట్. వాళ్ళ రెసిస్టెన్స్ను కూడా హ్యూజ్గా బ్రేక్ చేసేసింది. అండ్ వీక్లీ రెసిస్టెన్స్ కూడా మనకి హ్యూజ్గా బ్రేక్ చేసేసింది. అండ్ డైలీ మంత్లీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 2 లెవెల్స్ పైనే బ్రేక్ అయింది. ఇంపార్టెంట్ ఎనాలిసిస్ గ్యాన్. సో గ్యాన్లో ఇక్కడ మనకి థిక్ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఇది 45 degrees యాంగిల్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో డే అంతా కూడా దానిపైనే ట్రేడ్ అయింది. అండ్ వీక్లీలో కూడా 90 degrees మనకి థిక్ గ్రీన్ లైన్ 90 degrees అది ఎంట్రీ పాయింట్ యాక్చువల్గా. సో సెకండ్ హాఫ్ అన్ అవర్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఆ పాయింట్ వచ్చింది. సో ఎంటైర్ డే మనకి దానిపైనే ట్రేడ్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. సో -70 degrees నుంచి 315 degrees వరకు కూడా మార్కెట్ మూవ్ అవటం చూసాం. సో ట్రేడర్ వ్యూ చూద్దాం. సో ట్రేడర్ వ్యూలో నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇవాళ 42,094 పైన క్లోజ్ అయింది. సో 52,094. సో 52,094 అంటే మనకి ఇక్కడ 38.2% అబవ్ క్లోజ్ అయింది. సో మండే మోస్ట్ ప్రాబబ్లీ మనకి 52,400 లెవెల్ టచ్ చేసే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్స్ మరలా 52,400 అంటే వాళ్ళ క్లోజింగ్ నుంచి ఇంకొక 300 పాయింట్స్ ఇమీడియట్ టార్గెట్ ఉంది. 52,400 లెవెల్. సో 52,418 పైన క్లోజ్ అయితే మాత్రం 52,900 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ మనకి ఇంకొక
ఆల్మోస్ట్ ఆల్ 800 పాయింట్స్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. 52,900 విచ్ ఈజ్ 61.8% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం 53,590. సో లాస్ట్ మంత్ హై 54,467 అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. సో లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో దాన్ని ఒకసారి బ్యాంక్స్ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి 50,742 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మార్కెట్ ఇవాళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 51,000 లెవెల్లో. అక్కడ నుండి 52,418 మనకు ఒక సిపిఆర్ లోవర్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. సో మోస్ట్ ప్రాబబుల్ రేపు మండే ఇది టెస్ట్ చేయొచ్చు 52,418. సో యాజ్ పర్ గ్యాన్ యాంగిల్స్, సో 52,614 బ్రేక్ అయితే బ్యాంక్స్లో ఇంకా హ్యూజ్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. సో 52,614 ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ యాజ్ పర్ మంత్లీ గ్యాన్ యాంగిల్. సో రేపు మనకి మండే ఇది రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇవాళ 52,000 పైన క్లోజ్ అయ్యింది. సో 52,042 పైన క్లోజ్ అయ్యింది యాక్చువల్గా. అంటే ఇక్కడ జనరల్గా 0 degrees నుంచి 360 degrees వరకు ఒక సైకిల్ ఉంటుంది. సో ఇక్కడ సైకిల్ 2 నుంచి సైకిల్ 1లోకి ఎంటర్ అయ్యింది యాక్చువల్గా. సో ఇవాళ వచ్చిన లో కూడా మనం చూస్తే 51,020 అంటే 720 degrees ఇవాళ టచ్ అయ్యింది. సో 720 degrees అంటే జనరల్గా మనకి 360 degrees అబవ్ నుంచి 720 వరకు సైకిల్ 2 ఉంటుంది. ఇవాళ సైకిల్ 2 నుంచి సైకిల్ 1లోకి ఎంటర్ అయింది మార్కెట్. సో సైకిల్ 1 మనకి 51,928తో సైకిల్ 2 ఎండ్ అయిపోతుంది బాటమ్ నుండి. సో 52,042 పైన క్లోజ్ అయ్యి సైకిల్ 1లోకి ఎంటర్ అయింది. సో సైకిల్ 2 నుండి సైకిల్ 1లోకి ఎంటర్ అయినా కానీ ట్రెండ్లో కూడా మనకి భారీ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు మనకి నెక్స్ట్ వీక్లో 52,614 కీ లెవెల్ అవ్వబోతుంది యాక్చువల్గా. సో ఐటీ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ 1.5% డౌన్ సైడ్ అయితే చూసాం. సో ఫిబొనాకీ పాయింట్స్ కూడా మనకి మేజర్ ఇక్కడ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ బ్రేక్ అయింది. సో ఒక గ్యాప్ డౌన్ చూసాం అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక సపోర్ట్ నుంచి మార్కెట్ డే అంతా కూడా సపోర్ట్ లెవెల్ కిందనే ట్రేడ్ అయింది. గ్యాన్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక థిక్ గ్రీన్ నుంచి థిక్ రెడ్లోకి ఎంటర్ అయింది. అక్కడ నుండి మార్కెట్ ఎంటైర్ డే అంటే ఒక గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డే అంతా కూడా ఇక్కడ స్టక్ అయినట్లు కనిపిస్తుంది. సో ఐటీ క్లోజింగ్ 42,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో ఒకసారి 42,000 మార్క్ ఇక్కడ ఫిబొనాకీ రీట్రేస్మెంట్లో చూద్దాం. 42,000 మార్క్. సో 23.6% బిలోనే ట్రేడ్ అయింది. సో 23.6 బిలో అవ్వలేదు, 23.6కి జస్ట్ అబవ్ క్లోజ్ అయింది. 42,093 23.6% లెవెల్. సో దాని అబవే క్లోజ్ అయింది. సో 23.6. సో నెక్స్ట్ ప్రాబుల్ నెంబర్ మనకి 42,390 42,630 వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వీక్గా క్లోజ్ అయినప్పటికీ అంత ఒక లెవెల్ దగ్గర అయితే హోల్డ్ అయ్యింది. సో ఆ లెవెల్ బిలో అయితే క్లోజ్ అవ్వలేదు. 23.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో ఓవరాల్గా బ్యాంక్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ ఐటీ ఒక లెవెల్ దగ్గరే క్లోజ్ అయిన 23.6% లెవెల్. సో నిఫ్టీలో మనకు ఒక మొమెంటం వచ్చింది. సో ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది డెఫినెట్లీ బ్యాంక్స్ మీద డిపెండ్ అయింది. సో ఇక్కడ ఐటీలో చాలా రోజుల నుంచి ఒక లెవెల్ దగ్గర స్టక్ అయిపోయింది. సో అరౌండ్ 1,500 పాయింట్స్లోనే లాస్ట్ 21 సెషన్స్లో కూడా ట్రేడ్ అవుతుంది. సో ఇక సెంటిమెంట్ వైజ్ 18 out of 50 నెగిటివ్ సెంటిమెంట్ అండ్ 32 out of 50 ఆర్ పాజిటివ్ సెంటిమెంట్. సో బ్యాంక్స్ అన్నీ కూడా ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి కాంట్రిబ్యూషన్ వైజ్. ఒక ఇన్ఫోసిస్ మాత్రమే నెగిటివ్లో, మిగతావన్నీ కూడా లెస్ దాన్ 10 points రేంజ్లోనే ఉన్నాయి. ఒక ఇన్ఫోసిస్లోనే మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ అయినట్లుంది. సో మిగతావన్నీ కూడా బెటర్గానే పెర్ఫామ్ చేశాయి. ఇక యాజ్ పర్ వీక్లీ డేటా ఈ వీక్ మొత్తంలో కూడా మనకి 30 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి, ఒక 20 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో మేజర్లీ బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, M&M, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్, మారుతి, హెచ్యుఎల్, నెస్లే ఇండియా డౌన్ సైడ్ కాంట్రిబ్యూటర్స్. అప్ సైడ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్. మేజర్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి పాజిటివ్ కాంట్రిబ్యూషన్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఇక
మంత్లీ కాంట్రిబ్యూషన్ చూస్తే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా డౌన్ సైడ్ ఉన్నాయి. ఎస్బీఐ, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి లైఫ్ పాజిటివ్లో ఉన్నాయి. బ్యాంక్స్, సో ఇవాళ బ్యాంక్స్ 800 పాయింట్స్ నెట్ క్లోజ్ అయింది, 1200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ కాంట్రిబ్యూషన్. సో యాక్సిస్ బ్యాంక్ 5.74%, క్లోజ్ టు 6% అప్ అయింది యాక్సిస్ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ అరౌండ్ 3% అప్. సో కాంట్రిబ్యూషన్ వైజ్ రెండు కూడా మనకి మోర్ దెన్ 300 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేశాయి. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ కొంత కాంట్రిబ్యూట్ చేసినా కానీ మేజర్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేశాయి. సో వీక్లీలో కూడా మనకి 6 అవుట్ ఆఫ్ 12 నెగిటివ్లో క్లోజ్ అయితే 6 అవుట్ ఆఫ్ 12 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో మేజర్లీ పాజిటివ్ సైడ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్. సో ఇది నెక్స్ట్ వీక్ కూడా బ్యాంకింగ్ అప్ మూవ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక ఐటీ ఇవాళ మేజర్లీ ఇన్ఫోసిస్ డౌన్ వచ్చింది, విప్రో పాజిటివ్లో ఉంది. సో ఇన్ఫోసిస్ అరౌండ్ 524 కాంట్రిబ్యూషన్ నెగిటివ్ సైడ్ అంటే విప్రో అరౌండ్ 140 పాయింట్స్ పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్. ఎల్టీఐ మైంట్రీ కూడా అరౌండ్ 154 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్. సో ఓవరాల్గా వీక్లీ డేటాలో మనకి ఇన్ఫోసిస్ అరౌండ్ 334 పాయింట్స్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్, మిగతా అవి అంత పెద్దగా ఏం లేదు. సో విప్రో అరౌండ్ 150 పాయింట్స్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్. ఇక ఇండెక్స్ టాప్ 10 చూస్తే మనకి నిఫ్టీ 6 అవుట్ ఆఫ్ 10 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. వీక్లీలో కూడా 6 అవుట్ ఆఫ్ 10 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. మంత్లీ ఇంకా స్టిల్ వీక్నెస్లోనే ఉంది. అండ్ బ్యాంక్స్, సో బ్యాంక్స్ 6 అవుట్ ఆఫ్ 10 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, మేజర్లీ ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఆల్ హెవీ వెయిట్స్ అన్నీ కూడా మనకి బ్యాంక్లో అప్ అయ్యాయి. సో వీక్లీలో కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా అప్ అయ్యాయి. ఇక ఐటీ ఇంట్రాడేలో కూడా మనకి 5 అవుట్ ఆఫ్ 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ వీక్లీలో కూడా 5 అవుట్ ఆఫ్ 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. మంత్లీ కొంత అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇక హీట్ మ్యాప్స్, సో ఇవాళ బెస్ట్ పెర్ఫార్మర్ యాక్సిస్ బ్యాంక్, సో అరౌండ్ 6% అప్ అయింది. అండ్ విప్రో కూడా అరౌండ్ 4% అప్, ఐషర్ మోటార్స్ అరౌండ్ 3% అప్. సో ఇన్ఫోసిస్ అరౌండ్ 4.5% డౌన్, ఏషియన్ పెయింట్స్ అరౌండ్ 2% డౌన్. సో ఈ వీక్లో బెస్ట్ పెర్ఫార్మర్స్ విప్రో అరౌండ్ 4% అప్, ఐసిఐసిఐ బ్యాంక్ అరౌండ్ 3.39% అప్. డౌన్ సైడ్ బజాజ్ ఆటో మోర్ దాన్ 15% డౌన్. అండ్ నెక్స్ట్ వచ్చి నెస్లే ఇండియా అరౌండ్ 6.5% డౌన్, ట్రెంట్ అరౌండ్ 5.67% డౌన్. ఇక ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ చూద్దాం. సో వీక్లీ ఎన్ని కౌంటర్ లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయ్యాయి? సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 కౌంటర్స్ మనకి లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయ్యాయి. అండ్ ఎన్ని కౌంటర్స్ లాస్ట్ వీక్ బిలో క్లోజ్ అయ్యాయి కూడా చూద్దాం. నిన్న 17 క్లోజ్ అయి ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 కౌంటర్స్ మనకి లాస్ట్ వీక్ లోకి బిలో క్లోజ్ అయి ఉన్నాయి. సో హెవీ వెయిట్స్ మేజర్లీ మనకి ఈరోజు బ్యాంక్స్ 1200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అవడం వల్ల దాని ఇంపాక్ట్ నిఫ్టీలో కనిపించింది. సో నిఫ్టీ మనకి నిన్న ఏదైతే లెవెల్ అనుకున్నాం మనం 24,700 మార్క్. సో 24,700 బిలో క్లోజ్ అయ్యి ఉన్నట్లయితే ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అయ్యి ఉండేది. ఇక్కడ ఏదైతే ఒక వీక్నెస్ క్రియేట్ అయిందో దానికి టెంపరీగా అరెస్ట్ అయితే అయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కొంత బౌన్స్, టెక్నికల్ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ స్వింగ్ ఇంకా 50% డ్యూ అలాగే ఉంది. సో నిఫ్టీ మనకి 25,300 నుండి 25,500 వరకు కూడా ఒక బౌన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో బ్యాంక్స్ నెక్స్ట్ వీక్ కూడా ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇమీడియట్ హడ్డిల్ వచ్చి 52,400 to 52,600 బ్యాంక్స్కి. ఒకవేళ 52,600 అబవ్ క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ఒకసారి ఆల్ టైమ్ హైస్కి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, విచ్ ఈజ్ 54,500 లెవెల్. సో ఐటీ స్టిల్ మనకి లాస్ట్ 20 days నుంచి ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. 43,000 అప్ సైడ్, అదేవిధంగా 41,500 బిలో. సో ఒక 1,500 పాయింట్స్ రేంజ్లోనే లాస్ట్ 20 days నుంచి ట్రేడ్ అవుతున్నాయి. సో ఐటీ అయితే ఒక బిగ్ బ్రేక్అవుట్ కోసం చూస్తుంది. సో ఒకవేళ 43,000 మార్క్ కానీ బ్రేక్ అయితే మాత్రం ఇటు బ్యాంక్స్ అండ్ ఐటీ రెండు యాడ్ అయితే
అండ్ రిలయన్స్ కూడా కొంత ఇక్కడ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లాస్ట్ 3 days మనకి ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ రిలయన్స్ కూడా కొంత సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా మనకి ప్యాటర్న్ పరంగా చూసినా కానీ నిఫ్టీ ఇవాళ ఒక పియర్సింగ్ లైన్ ప్యాటర్న్ ఫామ్ అయింది, విచ్ ఈజ్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్. సో ఈరోజు వచ్చిన లో మనకి మంత్కి లో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఒక టెక్నికల్ బౌన్స్ స్కోప్ ఉన్నాయి కాబట్టి అన్ని మేజర్ ఇండిసెస్, మేజర్లీ నిఫ్టీ మనకి 25,300 to 25,500ని ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్స్. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం నెక్స్ట్ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.